మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మనం అసలు ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం? ఆడపిల్ల కనిపిస్తే చాలు తప్పుడు కళ్ళతో చూసేవారి సంఖ్య ఎందుకు పెరుగుతుంది? వివేచన లేని జంతువుల కంటే ఘోరంగా మృగాళ్లుగా ఎందుకు తయారవుతున్నారు? అసలు వీళ్లకు తోడబుట్టిన అక్క చెల్లెలు గుర్తుకురారా? రక్షణ కల్పించాల్సిన చేతులే రక్షక భటులు ఉన్నారన్న భయం లేకుండా ఒక అభాగ్యురాలైన కనీసం తనకు ఏం జరుగుతుందో కూడా చెప్పుకోలేని ఒక మానసిక వికలాంగురాలైన యువతిపై పడ్డాయి. విశాఖ జిల్లా భీమిలిలో జరిగిన దారుణం వింటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతోంది. అసలు మనుషుల మధ్య తిరుగుతున్నామా లేదా నరరూప రాక్షసుల మధ్యలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. భీమిలి పరిధిలోని యాతకుమరిపాలెంలో నిన్న రాత్రి గ్రామదేవత జాతర ఎంతో ఉత్సాహంగా జరుగుతోంది. ఊరంతా బంధుమిత్రులతో కిటకిటలాడుతోంది. ఆ హడావిడిలోనే ఒక మానసిక వికలాంగురాలైన యువతి తన బంధువుల ఇంటికి జాతర చూసేందుకు వచ్చింది. అందరిలాగే తను కూడా ఆనందంగా గడపాలనుకుంది. కానీ ఆ పండుగ వాతావరణంలో ఇద్దరు మృగాళ్లు తిరుగుతున్నారని ఆ అమాయకురాలికి ఏం తెలుసు? ఊరంతా జాతర హడావిడిలో మైకుల శబ్దాల మధ్య మునిగిపోయి ఉంది. సరిగ్గా అదే సమయాన్ని ఆసరగా చేసుకున్నారు ఇద్దరు స్థానిక యువకులు. ఆ అమ్మాయి అమాయకత్వాన్ని, మానసిక స్థితిని గమనించి ఎవరూ లేని సమయం చూసి బలవంతంగా లాక్కెళ్లారు. జాతర జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనే నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్ వద్దకు ఆ యువతిని తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ జరిగిన అమానవీయ కాండ సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఇంట్లో చూస్తే అమ్మాయి కనిపించడం లేదు. దాదాపు 2 గంటల పాటు ఆ అమ్మాయి అదృశ్యం కావడంతో బంధువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చుట్టుపక్కల వెతికినా లాభం లేకుండా పోవడంతో గ్రామస్తులకు విషయం చెప్పారు. ఊరంతా ఏకమై ఆ చీకట్లో టార్చ్ లైట్లు పట్టుకుని ఆ యువతి కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే కొందరు గ్రామస్తులు ఆ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వైపు ఇద్దరు యువకులు ఒక అమ్మాయిని తీసుకెళ్లని చూశామని చెప్పారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు, బంధువులు ఒక్కసారిగా ఆ బిల్డింగ్ లోకి దూసుకెళ్లారు. అక్కడ వారు చూసిన దృశ్యం చూసి రక్తం ఉడికేలా చేసింది. ఆ ఇద్దరు మృగాళ్లు ఆ అమ్మాయిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడుతూ కనిపించారు. గ్రామస్తులను చూసి ఒకరు చాకచక్యంగా చీకట్లోకి పరారవగా రెండో వాడిని గ్రామస్తులు వదలలేదు. పట్టుకుని బంధించి సమాజం తరపున వాడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చట్టాలు ఎన్ని వస్తున్నా, శిక్షలు ఎంత కఠినంగా మారుతున్నా ఈ మృగాల్లో మార్పు రావడం లేదు. సరే కదా, కనీసం మాట్లాడలేని, తప్పుని ఎదిరించలేని అభాగ్యురాలిపై ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టడం దేనికి సంకేతం? జాతర సాక్షిగా జరిగిన ఈ ఘోరానికి భీమిలి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిందితులను నడి రోడ్డుపై కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి పాపానికి ఒడిగట్టాలంటేనే వణికిపోయే రోజు వస్తుందంటూ ఆవేశంతో రగిలిపోతున్నారు. నిన్న నైట్ ఏంటంటే ఇలాగ పండగ జరుగుతుంది. అమ్మాయి అనేది మిస్సింగ్ అయ్యి చాలా ఘోరంగా ఏంటంటే ఇద్దరు అబ్బాయిలు అని తెలిసింది. పట్టుకోవడం కూడా జరిగింది. ఈ ఏంటంటే దగ్గర 2 గంటలు కనిపించలేదు అమ్మాయి. 2 గంటలు కనిపించలేదు. మొత్తం అంతా ఏరియా మొత్తం ఎక్కడ కనిపించలేదు. లాస్ట్కి పండుగ అంతా అయిపోయిన టైంలోనూ వాళ్ళు ఇక్కడ పలానా దగ్గరికి వెళ్ళారు, అమ్మాయిని తీసుకుని అనేసి కొంతమంది చెప్పడం వల్ల తెలిసింది. అది కూడా వెళ్ళాం, వాళ్ళని పట్టుకొని వాళ్ళ స్టేషన్ కూడా అప్పచెప్పడం జరిగింది. ఎక్కడ దొరికారు బాబు? ఇక్కడ మన మా వీధిలోనే దొరికారు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగిన బిల్డింగ్లోన ఇద్దరు వ్యక్తులు ఇలాగా చేయడం జరిగింది. ఒక అమ్మాయిని, వికలాంగ అమ్మాయి ఇప్పుడు మైండ్ సెట్ ఉండదు. మానసికంగా ఏంటంటే కాళ్ళు చేతులు కొద్దిగా అవక మైండ్ సెట్ కూడా అంత మైండ్ సెట్ ఉండదు అమ్మాయికి. అదే అనుకుగా వాళ్ళు చేసుకొని చేయడం జరిగింది. మనకి ఈ స్టేషన్ కప్ చెప్పడం, ఇది చేయడం, నైట్ అంతా అక్కడే ఉన్నాం. ఆ అమ్మాయికి అనేది న్యాయం చెయ్యాలి. అది మాకు పోలీసులు ఇప్పుడు వచ్చి సహకారం అందచేయలేదు. ఇప్పుడు వచ్చి పిల్లని తిరిగిపోయి అయినా కానీ పచ్చి మంచిలు తాగని పరిస్థితిలో ఉన్నది పిల్ల. కానీ ఇప్పుడు వచ్చి ఎవరు సహకరించలేదు. మీరైనా వీడియో వాళ్ళైనా సహకరించి దయచేసి. అది చిన్నపిల్ల అయితే చంపి సొగ్గెత్తరాలు పెద్ద ఇప్పుడు పిల్ల వయసు ఆ పిల్లని చూస్తే మీరే అంటారు. నడలేదు, ఒక మాట్లాడలేదు, తినంగా నిలబడలేదు. ఇద్దరు వ్యక్తులు చేపలు, వాళ్ళ పేర్లు మనకు తెలీదు. వాళ్ళు కొత్త, వాళ్ళు ఎక్కడో మనకు తెలీదు. తోట వీధి అన్నారు, తోట వీధి నుంచి వచ్చి ఆ పిల్లలు అలా చేశారు. ఆ పిల్ల ఎక్కలే అండు. ఆ పిల్లకి న్యాయం చేయాలి.
నోరు తిరగదు, కాల్ రాదు, నోరు కూడా మాట్లాడడం రాదు. ఎస్ఎంతో మాట్లాడినోనికి కూడా మేము పక్క నుండి మాట్లాడించాను. తెల్లవారు పక్క నుండి మాట్లాడి పక్క నుండి సీఎంతో నేను మాట్లాడించాను. సీఏ గారితో, ఎస్సీ గారితో, జమాలతో నేను తెప్పించుకొని పిల్లలు మాట్లాడించుకున్నారు. ఆ ఎదవలకి ఇంత వద్దు కూడా మేలు చేయ చంపేయాలి వాళ్ళు. చాలా కోపంగా ఉంది. నాకు కూతురు ఉంది, కూతురు ఎప్పజల్లి కూతురు, పైదే కాదు అసలు. మీరు మాత్రం దాన్ని వగలకూడదు, వగిలితే మాత్రం మేమైతే అమ్మాయి స్టేషన్లో ఉంది. రాత్రి 12 గంటలకు వచ్చి ఇక్కడే ఉన్నాం. పండగలో జరిగింది. వాళ్ళు స్టేషన్లో ఉన్నారు. ఇప్పటికొచ్చి లాయం జరగదు.